హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో చూద్దామా. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ నెమ్మది లేనిదిగా, సమాధానం లేనిదిగా ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అయితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఏంటంటే, ఈ యొక్క నీటిని తాగిన వాళ్ళు మరలా దాహాన్ని కలిగి ఉంటారు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగిన వారు ఎప్పటికీ తప్పికొనరని. ఆ ఒక నీళ్లు ఏంటంటే అది జీవజలమైనది. ఈ జీవజలము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ జీవజలాన్ని మన జీవితంలో పొందుకునే వారుగా ఉంటామో, ఆ జీవజలము ద్వారంగా మన జీవితంలో రక్షణను, విశ్వాసమును, సమృద్ధిని, సంతృప్తిని, ఆత్మీయ దాహమును తీర్చబడి ఆత్మలో మనకు గల ప్రతి అవసరతను ఈ పరిశుద్ధాత్ముడు తీర్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, ఆయన మార్గంలో నడిచినట్లుగా, ఇంకా ఆయనకిష్టులైన పిల్లలుగా మనం జీవించినట్లుగా కృప చూపి ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, రక్షణ లేదా, దేవునికి దూరంగా ఉన్నావా, ఆత్మీయ దాహం గలవాడవై నువ్వు తప్పికొని ఉన్నావా, ప్రభువైన యేసు నిన్ను పిలుస్తున్నాడు ఏంటంటే ఆయన నీకు జీవజలమునిచ్చి నిన్ను సంతృప్తి పరుస్తాడంట. నువ్వు ఆయన యొద్దకు రాగలిగినట్లయితే ఈరోజు నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.